రైల్వేలో నేను ఇచ్చిన ఐడియాస్ అంటే 1982లోనే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలోకి ఈ రైల్వే ట్రాక్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ తగ్గించుకోవడానికి ఈ గొడవల్లోకి రైల్వే లైన్ పెట్టమని. సో అది అక్కడ దానికి ప్రాబ్లం వస్తే రైల్వే ట్రాక్ పక్కన గొడవన్స్ బిల్డ్ చేసుకోమని చెప్పాను. తర్వాత 94లోనే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కానీ రాజధాని సూపర్ ఫాస్ట్ అంటే కంప్లీట్ ఏసీ బోగీస్, ఢిల్లీ నుంచి వెళ్ళాలి కంప్లీట్ ఏసీ బోగీస్ అనమాట. రాజధాని ఎక్స్ప్రెస్, శతాబ్ది ఎక్స్ప్రెసెస్ అంటే డే టైం వెళ్ళేవాటికి కూర్చుని సిట్టింగ్ సీట్ చైర్స్ ఉండే అని పెట్టమని చెప్పాను. తర్వాత దురంతో నాన్ స్టాప్ ఎక్స్ప్రెసెస్, దురంతో ఎక్స్ప్రెస్ కూడా యాక్చువల్గా ప్రతి ఏసీ కోచ్కిను ఛార్జింగ్ అది రీఛార్జింగ్ ప్రాబ్లం అవుతుంది అంటే అయితే ఫ్రంట్ బ్యాక్ జనరేటర్స్ పెట్టేసి ఏసీని పంప్ చేయండి లోపలికంటే అప్పుడు దురంతో ఎక్స్ప్రెస్, గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఆ ప్రాసెస్లో స్టార్ట్ అయ్యాయి. తర్వాత ట్రైన్ నెంబర్ 4 డిజిట్స్ నుంచి 5 డిజిట్స్ కానీ, అలాగే ట్రైన్ గార్డ్స్ కానీ స్టేషన్ మాస్టర్స్ కానీ ఓల్డ్ టైప్ లైట్ సిగ్నలింగ్ సిస్టమ్ నుంచి ప్రజెంట్ టార్చ్ లైట్ సిగ్నలింగ్ సిస్టమ్ కానీ, అలాగే రిజర్వేషన్ కోచ్ నెంబర్ డిస్ప్లే ప్లాట్ఫామ్ మీద డిస్ప్లే చేయడం కానీ, అలాగే విండో సైడ్ మిడిల్ బెర్త్ పెట్టడం కానీ, అలాగే ఇంటర్నెట్ రిజర్వేషన్ బుకింగ్ కానీ, అలాగే రిజర్వేషన్ కన్ఫర్మేషన్ ఎస్ఎంఎస్ నుంచి రావడం కానీ, ఎస్ఎంఎస్ ద్వారా మొబైల్కి రావడం కానీ, అలాగే ఐడెంటిఫికేషన్ కార్డు అంటే ఈ జిహాదీలు, ఐఎస్ఐ ఏజెంట్స్ వాళ్ళు తత్కాల్ బుకింగ్ ఏసీ కోచ్కి వెళ్తారు కానీ కాబట్టి వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కార్డు మ్యాండేటరీ చేయమని చెప్పడం, అలాగే ట్రైన్ బుకింగ్ని ఏటీఎం మిషన్ నుంచి చేయడం, అలాగే కంప్యూటర్ ప్రింటెడ్ టికెట్స్ని ముంబై లోకల్ ట్రైన్లో కంప్యూటర్ ప్రింటెడ్ టికెట్స్ నార్మల్ అన్ని స్టేషన్లు కూడా కంప్యూటర్ ప్రింటెడ్ టికెట్స్ అంటే అందులో అవినీతి తగ్గించవచ్చు అనేసి, అందులో స్కామ్లు అయినా ఉంటే తగ్గించవచ్చు అనేసి, అలాగే రుబీ రైలు సో ట్రాక్ చేంజ్ ఆటోమేట్ చేయడానికి రుబీ రైలు సిస్టమ్ అని, అలాగే ప్యాంట్రీ కాదు అంటే ఫుడ్ సప్లై రైల్వేలో ఫుడ్ సప్లై చేసి పొలిటీషియన్స్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు చేసుకుంటారు కాబట్టి అది గవర్నమెంట్ సైడ్ చేయమని చెప్పడం. తర్వాత ఏమో ప్రతి రైల్వేలు కూడా సపరేట్ ట్రైన్స్ టూరిజం పర్పస్కి పెట్టమంటే అప్పుడు ఐఆర్సిటీ స్టార్ట్ అయింది. సో అలాగే విశాఖపట్నం నుంచి కిరండోల్కి గూడ్స్ ఎంటీ బోగీస్ని 60 నుంచి 120కి పెంచమని చెప్పడం కానీ, అలాగే ఇంతకుముందు రైల్లో ఫ్లోరింగ్ సిస్టము వేరేగా ఉంటుంది. తర్వాత ఇంప్రూవ్డ్ ఫ్యాషన్ సిస్టమ్ అంటే షీట్స్ యూజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి షీట్స్ యూజ్ చేసి అంటే బజా ఫ్లోరింగ్ టైప్లో షీట్స్ యూజ్ చేయమని చెప్పాను. తర్వాత రైల్వే స్టేషన్లో ఎస్కలేటర్స్ యూజ్ చేస్తే బాగుంటుందని చెప్పడం, అలాగే సికింద్రాబాద్లో ప్లాట్ఫామ్స్ ఇంక్రీజ్ చేసి అదే సెకండ్ సైడ్ నుంచి కూడా ఎంట్రన్స్ పెట్టడం అంటే ప్లాట్ఫామ్ నెంబర్ 10 నుంచి కూడా ఎంట్రన్స్ పెట్టడం, అలాగే విజయవాడలో కూడా ప్లాట్ఫామ్స్ ఇంక్రీజ్ చేసి దుర్గాతల్లి వైపు ఉండే రోడ్డు వైపు నుంచి కూడా ఎంట్రన్స్ పెట్టడం, అలాగే విశాఖపట్నంలో కూడా ప్లాట్ఫామ్స్ ఇంక్రీజ్ చేసి కాంచరపల్లి నుంచి కూడా ఎంట్రన్స్ పెట్టడం. అంటే ఎంట్రన్స్ ఒకే సైడ్ ఉంటే జస్ట్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో కంట్రోల్ చేయడం కష్టం అంటే చెప్పాను. అలాగే రైల్వే స్టేషన్లో సీట్ అవైలబిలిటీ చెకింగ్ మిషన్స్ని స్టేషన్ రైల్వే స్టేషన్లో పెట్టడం, అలాగే ట్రైన్ అనౌన్స్మెంట్ కూడా ఆటోమేట్ చేయడం, సో కంప్యూటర్లో రికార్డ్ చేయడం ట్రైన్ అనౌన్స్మెంట్ కూడా.